ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, అందుకోసం మేము జేఎన్టీయూలో ఉన్న కృష్ణ మందిరంకి అయితే స్టార్ట్ అయినాము. సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి. ఓకే, కేపీహెచ్బి ఆర్ జేఎన్టీయూ దగ్గర ఉన్న కృష్ణ మందిరంకి వెళ్తున్నాము. సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. 8:30కి క్లోజ్ అంట. ఇప్పుడు 6 అవుతుంది. మేము 6 కలా స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం ఆ టెంపుల్కి అయితే. ఎలా ఉంటుందో చూద్దాం. తక్కువైంది ఎందుకు? అవునా? ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి జేఎన్టీయూ కేపీహెచ్బి అండి. అంటే మనం టువర్డ్స్ జేఎన్టీయూ వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి ముందే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకు. అంటే హిల్ ఉంటుంది కొంచెం పైకి, అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది టెంపుల్ నేమ్తో. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది నెక్సస్ మాల్, అంటే ఫోరం మాల్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది మాకు కూడా ఫస్ట్ టైము. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ టెంపుల్ విజిట్ చేయాలని. బట్ ఫైనల్గా ఈరోజు కుదిరింది. బట్ నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద టెంపుల్ ఉంటుంది పైన అని చెప్పేసి. అండ్ ఈరోజు జన్మాష్టమని కావచ్చు, చాలా క్రౌడ్ ఉండే. నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ఈవినింగ్ ప్రశాంతంగా వెళ్ళి స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇలా హడావిడిగా ఇంత రష్లో కాకుండా. సో ఇలా గుడి వెనుక ఒక చిన్న తోటలాగా ఉండే, ఈ తోటలో కూడా చిన్నగా కృష్ణుడి మందిరం పెట్టారు. సో ఇదైతే చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఏదైనా వీకెండ్ ప్లాన్ చేస్తాము. సో ఇంకా టెంపుల్లో అన్నదానం పెట్టారు. ఇంకా అక్కడే అన్నం తినేసి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే టెంపుల్ పక్కనే ఒక హాల్లో. సో ఇంకా డ్యాన్స్ కోసేపు అలా చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే టెంపుల్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్గా ఈరోజు కుదిరింది. మచ్ నీడెడ్ చాయ్ ఇప్పుడు మాకు. సో ఫైనల్గా ఇలా టీతో మా వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.